రెండో లక్షణం మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నాను చూడండి ఒకసారి. అందరూ తెరవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాను చూడండి. ఆ సమయమున యోహాను చేత తీశారు అందరూ 13. ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. సో యేసు ప్రభువారు గలిలయ నుండి యోర్దానుకు వచ్చాడు. గలిలయ అనేది కింద ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, దానిపైన యోధా ఉంటుంది, యోధా దేశం. ఓకే, ఆ యోధా ప్రాంతంలోనే యోర్దాను, యెరూషలేము ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఓకే, అది యోధా ప్రాంతం. యేసు ప్రభు 2 ప్రాంతాల్లో సేవ చేశాడు. ఏ ప్రాంతాలు? గలిలయ, యోధా. కానీ ఎక్కువగా మినిస్ట్రీ అంతా ఆయన చేసింది గలిలయలో. ఓకే, సో గలిలయ, యూదా ఎలాగంటే యూదుల్లో 2 రకాల తెగలు ఉన్నాయి. ఒకటి రిచ్, ఒకటి పూర్. అంటే ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ధనవంతులు కొంచెం మంచి ఉన్నతమైన ఉన్నవారు అందరూ కూడా యూదాలో ఉంటారు. పేదవారు సామాన్యులు అందరూ కూడా ఉండేది ఎక్కడండి? గలిలయలో. ఓకే, యేసు ప్రభు పరిచర్య ఎక్కువ గలిలయలో చేశాడు. ఈవెన్ యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా గలిలయ వాసులే. వింటున్నారా? గలిలయ దగ్గరే చేపలు పట్టుకునేవారు గలిలయ సముద్రంలో. కానీ యేసు ప్రభు శిష్యులు అందరూ గలిలయ వారే, ఒక్కడు తప్ప. చెప్తారా? ఆయన ఒక్కడే యూదా ప్రాంతానికి చెందినవాడు. ఎవరు చెప్పండి? పేతురు కూడా గలిలయ ప్రాంతానికి చెందినవాడే. ఎవరండి? బెత్సేదా. ఏమండి? బెత్సేదా కూడా గలిలయలో ఉంది. ఒక్కడే యూదా ప్రాంతానికి చెందినవాడు, వాడే ఇస్కరియోతు యూదా. ఆడెక్కడే కొంచెం హై కమ్యూనిటీకి సంబంధించినవాడు, జూయిష్లో. ఓకే, సరే ఆ సబ్జెక్ట్ మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? గలిలయ నుండి ఎక్కడికి వెళ్ళాడు? యూదాకి వెళ్ళాడు. చూడండి అక్కడ మళ్ళీ చదువుదాం, చూడండి ఒకసారి అలా చూడండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడినై ఉండగా, అయ్యా నీవు నీ చేత నేను బాప్తీసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. అంటే ఇవ్వడానికి ఇష్టపడలేదు. యేసు యోహానుతో అంటున్నాడు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని జవాబు ఇచ్చినప్పుడు గనుక అతడు అలాగూ కానిచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. ఎలా కానిచ్చాడు? యేసు ఏది చెప్పాడో అలా కానిచ్చాడు. ఈయనేమో నేను నీకు ఇవ్వను బాబు అంటున్నాడు. నీతి యావత్తు నిమిత్తం ఇది ఇలాగా జరగాలి కానిమ్మ అనగానే వెంటనే కానిచ్చాడా కానివ్వలేదా? కొంచెం గట్టి చెప్పాలి. దాన్ని ఏమంటారంటే ఒబీడియన్స్ అంటారు దాన్ని. సో యోహాన్లో ఉన్న 2వ అద్భుతమైన లక్షణం ఏమిటి అంటే విధేయత, లోబడుట. రాసుకోండి, లోబడుట, ఒబీడియన్స్. ఆయనకి ఇవ్వడానికి ఇష్టం లేదు. నేనేంటి మెస్సేజ్ నేనేవ్వడం ఏంటి, బాబా నేను ఇవ్వను అంటుంటే, ఇది నీకు తెలియదులే, నువ్వు ఇవ్వవలసిందే, ఇలా కానీ అనగానే ఇక ఎదురు మాట్లాడలేదు అంతే. సరే మీరు చెప్పినట్టు అలాగే కానిస్తానని ఇచ్చేశాడు. ఎంతమంది యోహాన్ లాగా దేవుని వాక్యానికి, దేవుని మాటకి మీరు లోబడుతున్నారు చెప్పండి? ఒక ఆయన అంటాడు, మనకు 2 బళ్ళు ఉన్నాయంట. 2 బళ్ళు ఉన్నాయంట. ఎన్ని బళ్ళు ఉన్నాయి? 2 బళ్ళు ఉన్నాయంట క్రైస్తవులకి. ఒకటి లోబడి, రెండోది తిరుగుబడి. ఏంటట? ఒకటి లోబడి, ఇంకోటి తిరగబడి. తిరగబడ్డం అంటే ఎదురు చెప్పడం, వ్యతిరేకంగా మాట్లాడు. మీరు ఏ బడిలో ఉన్నారు చెప్పండి? ఏ బడిలో ఉన్నారు? లోబడే బడిలో ఉండాలి మనం అందరం. చూడండి, పెళ్ళిళ్ళలో మంచి వాక్యం పెళ్ళి చేసేటప్పుడు ఆ కొత్త పెళ్ళి కూతురికి ఏం చెప్పాలా? వాక్యం చెప్పాలా లేదా? చెప్పండి. వాక్యం ద్వారా కట్టబడాలి కదా. ఈ మనకేంటంటే ముహూర్తాలు లేవు కనుక, టైం లేదు కనుక ఈ పెళ్లి కూతురు కారును ఎక్కి రావడానికి ఎక్కడి నుంచో 12:30కు వస్తుంది. ఇంకా 1 గంటకో 12:30కు మొదలెడతారు. ఇక 1 గంట అవగానే ఇక వాక్యం చెప్పేటప్పుడు ఎవడో లేస్తాడు అక్కడ, ఆపండి మేము భోజనం చేయొద్దా, మాకు బీపీలు షుగర్లు లేవా, ఇప్పుడు చెప్తారేంటి, ఆపండి.
కొంతమంది పెళ్ళిళ్ళలో గొడవ చేయడం సరదా కొంతమందికి. వాళ్ళు ఏ బడిలో ఉన్నారు వాళ్ళు తిరగబడిలో. మనమే లేట్ చేసాం, మంచి మాటలు చెప్తున్నారు, కొంచెం చెప్పండి అంతేగాని నేనే పెద్ద హీరోని లేచి పెద్ద ఒత్తాదుగా మోడీ గారు మాట్లాడుతున్నారు అనుకోండి. మోడీ గారు అంటే ఎవరు? ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, నువ్వు లేచి చెప్పగల ఆపో, దాని నుంచి హిందీ లేదో మాట్లాడుతున్నా మాకు అర్థం కావట్లేదు ఏమి అంటారు. ఎవరైనా అంటే లోపల తీసుకుని మక్కులు ఎరగొడతారు. ఎవరైనా కదులుతారా? మధ్యలో లేచి వెళ్ళిపోయి భోజనం చేసేస్తారా? మరి ప్రధానమంత్రి గారికి ఇస్తున్నారే గౌరవం, ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నారే గౌరవం, మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మాటలు. అయ్యగారు కాదు మాట్లాడేది, పాస్టర్ గారు కాదు, మా సేవకుడు కాదు మాట్లాడేది, దేవుడు మాటలు. 10 నిమిషాలు రోజు తినేక భోజనమేగా, 10 నిమిషాలు లేట్ అయితే ఏముంది, మంచి మాటలు చెప్తున్నారు, విందాం. చెప్పండి అయ్యగారు, అది విధేయత. ఈరోజు యోహానికి ఇష్టం లేదు ఇవ్వడం, ఎందుకంటే ఆయనకి తెలుసు. అయినప్పటికీ అది కష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు చెప్పాడు అలా కానీ, అలాగే అయితే మీరు కానియమన్నారు కనుక నేను కానిస్తాను. ఆమేన్. అందుకే భక్తుడు అన్నాడు, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అన్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట. దీర్ఘదర్శి సమూయేలు ఇచ్చిన మాటలు అవి. నీ బలులు కాదు, నీ అర్పణలు కాదు, నువ్వు మాటేనా. అమాలీకులందరం చంపమంటే నువ్వేమో కొన్నిటిని ఉంచేసి రాజును కూడా చంపకుండా వచ్చావు, పెద్ద వస్తాడు కదా. నువ్వు మాట వెళ్ళలేదు కనుక నీ రాజ్యాన్ని నేను స్థిరపరచాలనుకున్నాను. అంటే నీ బిడ్డలు, నీ తర్వాత నీ బిడ్డలు అలా రాజులుగా చేయాలకు నువ్వు అవిధేది చూపించగల, నువ్వు మాట వెళ్ళలేదు కనుక నీ రాజ్యం నీతోనే ఇక్కడితోనే అంతమైపోబోతుంది. లోబడ్డం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అసలు పేతురు గారికి చేపలు పట్టడం ఆ రోజు ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే రాత్రంతా ప్రయాసపడ్డాడు కదండి. ఇటు చూడండి అమ్మా, సహోదరి గారు ఇటు చూడండి. రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప పడలా. అప్పటికే వలలు కడిగేశాడు. అంటే అర్థం ఏంటి? పని అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఎవరన్నా పొలుగు తీసుకుని పార తీసుకుని పని చేస్తుంటారు కొంతమంది. బాబు అక్కడ కదా బాబు, కొంచెం అది కూడా తీసే బాబు, బాబు అది కూడా తవ్వే అంటే ఏం చేస్తాడు? అన్నీ తవ్వేస్తాడు, అన్నీ చేస్తాడు. ఒక్కసారి ఆ పార పొలుగు కడిగాడు అనుకోండి, ఇప్పుడు మరలా పెట్టి బాబా చేయంటే ఏమంటాడు చెప్పండి? ఇక రేపే అంటాడు. నీకు అర్థమైంది? ఒక్కసారి కడిగేశారంటే వర్క్ ఫినిష్డ్. సో ఇక్కడ వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇక చేయడానికి ఇష్టం లేదు. అప్పటికే ఒళ్ళంతా ఓనం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే చాలా నిరుత్సాహంతో ఉన్నాడు. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది పేతురు గారికి, అత్తగారు కూడా ఉన్నారు. ఏమండి, బోట్ ఉంది, బోటుకి ఇన్స్టాల్మెంట్ కట్టాలి, వరకు వస్తుంది బోటు. వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళు గలలీ ప్రాంతం, యూదా ప్రాంతానికి చెందిన వారు కాదు కనుక ఈఎంఐ కట్టాలా, ఇంట్లో మరి తీసుకెళ్ళాలా, మరి ఎన్నో ఉన్నాయి కానీ ఏమీ రాలా. చాలా డిసప్పాయింట్మెంట్ ఉన్నాడు. కానీ లాంగ్ స్టోరీ షార్ట్ మనం గమనిస్తే ప్రభు ఏమన్నాడు? నీ కుడివైపు వలలు వేయమనగానే ఏమయ్యాయి చెప్పండి? రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప పళ్ళు. అయినా నీ మాట చొప్పున ఏం చేస్తాను, వాళ్ళు వేస్తాను నెయ్యి. కానీ ఏం జరిగింది చెప్పండి? విస్తారమైన చేపలు. కొట్టండి గట్టిగా చెప్పట్లు, విస్తారమైన చేపలు. ఎందుకంటే ఏ బడిలో ఉన్నాడు? లోబడే బడిలో ఉన్నాడు. ఆ చేపలు కూడా చెప్పండి ఎన్ని చేపలు పడ్డాయి? ఎన్ని చేపలు? వల పిగిలిపోయినంతగా 2 దోణులు నింపారంట. ఎందుకు అన్ని చేపలు పడ్డాయి? ఎందుకంటే ఆ చేపలన్నీ కూడా మాట్లాడుకున్నాయంట. ప్రభు చెప్పాడు, నేను పడతాను నేను ప్రభు నేనంటాను ప్రభు మాట, నేనంటాను మా ప్రభు మాట, నేను పడతాను నేను అందులోకి వస్తాను. మొత్తం అన్నీ వచ్చేసాయి, ఎక్కడి నుంచి వచ్చేసాయి. ఎందుకంటే ఇది ప్రభు మాట అని. సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది. చిన్న చేప దగ్గర నుంచి పెద్ద చేప వరకు, యోనాని మింగిన తిమింగలం వరకు. నినలేనిది ఎవరంటే, లోబడలేనిది ఎవరంటే మనమే. ఎందుకంటే మనల్ని దేవుడు ఆశీర్వదించాడు కదా. ఒకప్పుడు మేడ లేదు, ఇప్పుడు మేడ వచ్చిందిగా. ఇప్పుడు కారు లేదు, ఇప్పుడు కారు వచ్చిందిగా. అప్పుడు మామూలు సొక్క వేసుకుని ఇప్పుడు పట్టు సొక్క వేస్తున్నావుగా. కొంచెం రేంజ్ పెరిగిందిగా. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిందంటే లోబడండి. ఆ కానా పెండ్లి విందులో ప్రభు చెప్పాడు, ఖాళీ రాతి బాణలను నీళ్ళతో నింపండి అన్నాడు. ప్రభా నీళ్ళు ఎందుకు ప్రభా? అందరూ వచ్చేసారు, అందరూ సైజులు కాళ్ళు కడిగేసుకున్నారు,
చెప్పండి, అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా నీళ్ళు అన్నారా వాళ్ళు? వాళ్ళు లోబడే బడిలో ఉన్నారు కనుక వెంటనే ఆ ఖాళీ రాతి బాణలు నీళ్ళతో నింపారు. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది చెప్పండి? దేవుడు ఆ నీళ్ళని ద్రాక్షారసంగా మార్చలేదా? ఇలా చెప్పుకుని పోతాయి ఎన్నో. ఆ మార్తమ్మతో ప్రభు చెప్పాడు, ఆ రాయిని ఏమన్నాడు? పక్క దొరలించమని. ఆమె ఏమంది మొదట? ప్రభు 4 రోజులు అయిందినైనా వాసన కొడతానైనా. ఏమంటే చచ్చిపోయినాడు 4 రోజులు అయితే వాసన కొడతాను. మీకు తెలుసా తెలీదా? మీకే తెలిసినట్టు ప్రభుకి తెలీదా? కొన్నిసార్లు మనం ప్రభుకే చెప్తాం, ప్రభా నీకు తెలియదు ప్రభా, ఇది ప్రభా నీకు తెలీదు, నాకు తెలియదు అనకూడదు. ఆయన చెప్పింది మనం చేయాలా. ఇలా కానిమ్మంటే కానివ్వాలంతే. రాయి దొరిలించమంటే దొరిలించాలంతే. ఆయన చెప్పింది మనం చేయాలంతే. ఏం జరిగింది చెప్పండి? చచ్చిపోయినాడు ఏమయ్యాడు చెప్పండి? తిరిగి లేచాడు. సో ఈరోజు యోహాను గురించి మనం చదివితే ఆయన ప్రభు చెప్పాడు ఇలా కానిమ్మన్నప్పుడు ఆయన వెంటనే ఆ మాటకి లోబడ్డాడు. మొదటి లక్షణం, రాజీ పడలేని సేవ చేశాడు. భయపడకుండా, మొహమాటం లేకుండా దేవుని మాటల్ని చెప్పాడు. ఒకసారి సభకు నన్ను పిలిచారు. కేసినేని చిన్ని గారు, మోండ ఉమ్మ గారు అందరూ కూర్చున్నారు. వాళ్ళు ఏదో స్పీచ్లు ఇచ్చేసి ఇక వెళ్ళిపోతుంటే మెసేజ్ అని చెప్పారు. అప్పుడు ఇక నేను నిలబడ్డాను. వాళ్ళు రెడీ టు గో అనమాట. వాళ్ళు అలా నిలబెట్టించి అరగంట వాక్యం చెప్పా. వాళ్ళు అలా కదలకుండా అలా వాక్యం విన్నారు. ఆ తర్వాత మెసేజ్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళారు వాళ్ళు. అక్కడ వాళ్ళు అందరూ అంటున్నారు, ఆ కార్యకర్తలు అందరూ, వాళ్ళు ఎప్పుడు అలా ఉండరండి, జస్ట్ అలా మీరు చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. కానీ అలా మీరు నిలబెట్టించారండి. అలా నేను నిలబెట్టించలేదు, దేవుడే వాళ్ళని నిలబెట్టించాడు అక్కడ. ఈరోజు వాళ్ళు ఎంత గనులైనా, వారు ఎంతటి గొప్పవారైనా కూడా, మీకు అర్థమైందా? మీకు ఇప్పుడు వాక్యం జరుగుతుంది, ఎవరైనా వచ్చారనుకోండి, మీరేం చేయాలా? మధ్యలో అయ్యగారు ఆయన మళ్ళీ ఏదో మీటింగ్ ఉందంట వెళ్ళిపోవాలి, మీరు తర్వాత వాక్యం చెప్తారు కానీ మీరు కూర్చోండి, ఇప్పుడు మన కేసినేని చిన్ని గారు రండి అనకూడదు. ఆయనకి టైం ఇవ్వండి. ఆ టైంలో అపాయింట్మెంట్ టైంలో ఆయన రావాలి. అమెరికాలో ఒక టైం ఇస్తే 5 నిమిషాల ముందే ఉంటారు వాళ్ళు. 12 అంటే 12 గంటలకు ఉంటారు వాళ్ళు. అంతేకాని మీరు 12 గంటలకు ఇచ్చిన 12:30కి ఇచ్చారు, ఆయన 12:30కి వచ్చారు. ఇప్పుడు నన్ను ఆఫీస్ ఆయన అంటే మీరు ఎవరిని ఆనర్ చేస్తున్నారు? ఆయన ఎందుకు? లేకపోతే ఆ స్థలం మీకు ఇవ్వడానికి. ఆయన ఇవ్వకపోతే దేవుడు ఇస్తాడు మనకి. అంతేగాని మనుషుల్ని మనం ఇచ్చేయకూడదు. చాలా సంఘాలు చాలా దగ్గర మనం చూస్తూ ఉంటాం. సో ఆ తర్వాత మెసేజ్ అయిపోయిన తర్వాత ఇవ్వండి, లేకపోతే మెసేజ్ ముందేనా. అంతేగా మెసేజ్ని ఆపి అయ్యగారిని కూర్చోబెట్టి వారిని నిలబెట్టించడం అనేది ఇక్కడ ఓకే. కానీ మీరు దేవుడి దగ్గర లెక్క అప్పు చెప్పాలి. అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. దేవుని వాక్యం అంటే ఏంటి? గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మీరు వాక్యం చదివి మీరు నిద్రపోతున్నారు అనుకోండి, నన్ను ఇన్సల్ట్ చేయడం కాదు, దేవుడిని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు. ఆవలంతలు చెప్తున్నా, ఇంకెంత చెప్తావా అని అన్నారనుకోండి, నన్ను కాదు ఇన్సల్ట్ చేసి మీరు దేవుడిని. మీరు దేవుడు లెక్క, నాకేంటి సంబంధం లేదు, నా పని చెప్పుకుని వెళ్ళిపోవడమే. మిమ్మల్ని దేవుడు అడుగుతాడు లెక్క. అది గుర్తుపెట్టుకోండి. వాక్యం చెప్తుంటే మీరు ఏదో బొమ్మలు వేసుకోవడం, కొంతమంది ఉంటారు సంఘస్థులు వాక్యం చెప్తుంటే ఫోన్ చూసుకోవడం, వాట్సాప్లో వాళ్ళ మెసేజ్లు ఎక్కడున్నారా, నేను చర్చిలో ఉన్నాను రా, నువ్వు ఎక్కడున్నారా, వాట్సాప్లో చాటింగ్లు, ఫేస్బుక్లో బొమ్మలు చూసుకోవడం, ఎక్కడ? చర్చిలో. వాకింగ్ చూసిన అట్లా ఇలా చూసుకోవడం, మళ్ళీ అయ్యగారి చూడడం, నవ్వడం, మళ్ళీ షో అయ్యగారి దగ్గర మళ్ళీ అయ్యగారు అనుకుంటారని. ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడ్డు, నువ్వే వెక్కిరింపబడతావు, నువ్వే ఫూల్ అవుతావు అని అర్థం. అది నువ్వు ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. దేవుడు ఎప్పుడు ఫూల్ అవ్వడు, నువ్వే ఫూల్ అవుతావు. దేవుడితో ఆటలాడకండి. ఆయన రోషం గల దేవుడు. మొన్న ఆదివారమే మా చర్చిలో, మాది ఫస్ట్ చర్చ్ ఒడ్రోల్ కాలనీ ఉంటుంది, 6 గంటలకి. నేను వాళ్ళు ఖచ్చితంగా చెప్పాను, ఆదివారం మాత్రం మీరు ఏ పనులు పెట్టుకోకండి, స్లాబులు గేబులు ఏం పెట్టుకోకండి. ఆదివారం ప్రభు దినం, ఆదివారం చర్చికి వచ్చి దేవుడిని గణపరచండి, ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. కొంతమంది అంటారు, అయ్యగారు ఈ వారం అంతా పని లేదు అయ్యగారు, ఆదివారం ఉంది అయ్యగారు పని, ఆదివారం వచ్చిందని స్లాబు, నేను ఆగిపోతే మిగతా వాళ్ళందరూ ఆగిపోతారు, ఇక నా దగ్గర ఉన్న ముఠా వాళ్ళు నా దగ్గర ఉండకుండా ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు అని ఏవో చెప్తుంటారు వాళ్ళు. అది నీ ఇష్టం, కానీ వాక్యం చెప్తుంది దేవుడిని గణపరచ.
పోయిన ఆదివారం ఏం జరిగిందంటే వారు మా మాట వినకుండా లిఫ్ట్ ఉంటుంది సార్, లిఫ్ట్ స్లాబ్ పెడతారు లిఫ్ట్, ఏమంటే ఆ లిఫ్ట్ని బిగిస్తున్నారట. ఒక కుర్రాడు, మంచి కుర్రాడు, చాలా చక్కగా ఉంటాడు, ఒక 20 సంవత్సరాలు కూడా ఉండవు, మంచి చలాకీగా ఉంటాడు. ఆయన లిఫ్ట్ బిగిస్తున్నాడు, చాలా ఎత్తులో బిగిస్తున్నాడు. ఇక చివరికి ఆ బకెట్ ఉంటుంది కదా, బకెట్లోకి వేస్తారు కదా, ఆ బకెట్ని ఇంకా టైట్ చేయడానికి రెంచ్ తీసుకొని పైకి ఎక్కి ఆ టైట్ చేస్తుంటే ఆ రెంచ్ వెళ్ళి కరెంటు తీగ తగిలింది. ఆ పక్కన కరెంటు తీగలు ఉన్నాయి, అది తగలడం అంతే మొత్తం ఫైర్ అయిపోయింది. అక్కడి నుంచి అంత ఎత్తు నుంచి కింద దబేలను పడ్డాడు. దేన్ని టచ్ చేశాడు? కరెంటు తీగిని, పవర్ని టచ్ చేశాడు. ఇలా పవర్ని టచ్ చేస్తే పవర్కి ఏం అవ్వదు, నువ్వు టచ్ చేస్తే నీకే ప్రమాదం. మన దేవుడు ఎవరు? పవర్ఫుల్ గాడ్. కరెంట్ కన్నా, విద్యుత్ శక్తి కన్నా శక్తిమంతుడు మన దేవుడు. నువ్వు ఆయన టచ్ చేసావు అనుకో, నువ్వు టచ్ అయిపోతావు. అందుకే మేము నిన్న మా క్లాస్లో మేము విన్నాం, నిన్న అంతా ఎక్లీషియాలజీ చెప్తున్నాను. నేను ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల, ఒకసారి అడగండి, ఓసన్నాను అడగండి చెప్తాడు. ఎక్లీషియాలజీలో నుంచి ఉదయం 9 నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాస్ జరిగింది, సంఘ శాస్త్రం. అందులో మనం చూస్తే పౌలు గురించి రాయబడి ఉంది, నేను బలహీనతతోనూ భయముతోనూ వణుకుతోనూ, ఎలా చేశాడట? భయముతో వణుకుతో మీకు ప్రకటించి తిని అన్నాడు. సో దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటించాలా? చాలా భయముతో వణుకుతో. ప్రసంగం ఎలా చేయాలో మీకు తెలుసా? ఎలా చేయాలి? భయముతో వణుకుతో మాత్రమే కాకుండా మీరు ఎలా ప్రసంగం చేయాలంటే, ఇదే నా లాస్ట్ ప్రసంగము, ఏంటట? ఇదే నా లాస్ట్, ఇదే ప్రసంగం, ఇక తర్వాత నేను ఉంటానో పోతానో అన్నట్టు చేయాలంటే వాక్యం. అంటే ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, ఇప్పుడు నేను వెళ్తున్నాను కారులో, ఏ కారు లారీని గుద్దేస్తుందో నేను చచ్చిపోతాను. నాకేం భయం లేదు మరణం అంటే. ఇక్కడ కన్ను మూస్తాడు, కన్ను తెరుస్తాను. కొంతమంది అంటారు, ఐదుగురాలు అనకండి అంటాను. నువ్వు అలా అనకపోయినా డెత్ అపాయింట్మెంట్ ఇస్తే ఎవడు మార్చలేడు దాన్ని. అహ్మదాబాద్లో అందరూ టాటా చెప్పారు లండన్ వెళ్ళడానికి, అలా టేకాఫ్ అయిన 1 నిమిషానికి ఏమైపోయింది చెప్పండి? కూలిపోయింది. వీ డోంట్ నో. ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తే మార్చుకోవచ్చు ఏమో, కానీ డెత్ అపాయింట్మెంట్ ఇస్తే ఎవరు మార్చలేదు. అర్థమవుతుందా మీకు? సో ఎప్పుడైనా రెడీగా మనం ఉండాలి. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. సో ఈరోజు నేను మీతో చెప్పే దేవుని బిడలుగా, ఈరోజు మనలో లోబడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి.